అమ్మ లేదు, నాన్న లేడు. తుఫాన్లో తప్పిపోయిన వాళ్ళని కనిపెట్టాలి. అదృష్టం, అందరూ నిద్రపోతున్నారు. ఈరోజు ఈ విషయం అంతా దామోదర్ గారికి చెప్పేయాలి. అయ్యో అమ్మో, నేను బాత్రూమ్ వెళ్ళడానికి వచ్చాను. ఈ నీడకి ఎప్పుడు నిద్ర రాదనుకుంటాను. జనాన్ని భయపెట్టడానికే వెరగాలి తిరుగుతూ ఉంటుంది. హలో దామోదర్ గారు, మీరేమీ మాట్లాడకండి. నేను చెప్పేది మాత్రం మీరు అక్కడి నుంచి వినకండి. కాదు, వినండి. సార్, ఈ పెళ్లి చెయ్యకండి. వీళ్ళందరూ మోసగాళ్ళు. ఆ అబ్బాయికి కుటుంబము లేదు, ఇల్లు లేదు. నన్ను బెదిరించి మీతో ఆ రోజు అన్నీ చెప్పించారు. నన్ను ఎలాగైనా సరే మీరే ఇక్కడి నుంచి రక్షించాలి. హలో 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 సరే సరే ఉంటాను. రేపు చేస్తాను. నా లవర్ వత్సల, ఒక్క నిమిషం ఉంటారా? దామోదర్ గారు, నేనండి వెధవానందుణ్ణి. కాదు, వేదానందుణ్ణి. రోషన్ కుటుంబం వాళ్ళందరితోనూ నేను మాట్లాడాను. ఇది చాలా గొప్ప కుటుంబం. ఇటువంటి బుద్ధిమంతుడైన అల్లుడు దొరకడానికి మీరు పుణ్యం చేసుకుని ఉండాలి. అంగబలంతోనూ ఆయుధ బలంతోనూ వీళ్ళని ఓడించడం జరిగే పని కాదు బిడ్డ. కాదు దామోదర్ గారు. సరే, ఇక నేను పోతాను. కాదు, ఉంటాను. ఓకేనా? ద్రోహం, ఆ పదానికి తేజ క్యాంప్లో చోటు లేదు. నువ్వెందుకు నాకు ద్రోహం చేయాలనుకున్నావు? ఏంటి? నీకు భయం లేదు. ఆ మాట మాత్రం అనకండి. నాకు విపరీతమైన భయం. పిరికి వాళ్లకు పెట్టిన పోటీలో స్కూల్లో నాకు ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. చాలదు, అది చాలదు. అయ్యో, అంతేకాదు, భయంతో నిక్కర్ తడిపేసుకుంటాననే సర్టిఫికేట్ కూడా ఉంది. సాగర్ బాయ్, ఇతనెవరో నీకు తెలుసా? ఎవరు? శివరామ్ కుమారు. తప్పు. సాగర్ బాయ్, మలేషియాలో ఆ రోజే పుట్టిన బిడ్డకి కూడా తెలిసిన నా కథని ఇతనికి వివరంగా చెప్పు. బాయ్ దగ్గర నుంచి వడ్డీకి డబ్బు తీసుకుని మోసం చేసిన వాళ్ళని బాయ్ ఏం చేస్తారో తెలుసా? చెప్పండ్రా. అతను ఇవ్వాల్సిన డబ్బుని ఒక్క పైసా కూడా వదలకుండా రావాల్సిన డబ్బుకి వడ్డీతో కలిపి ఆ డబ్బుతో శూలాలు కొని ఒంటి మీద గ్యాప్ లేకుండా గుచ్చేస్తాడు. తర్వాత మలేషియా మొత్తం ఊరేగిస్తాడు. అమ్మవారంటే భాయికి ఎంతో నమ్మకం. వాళ్ళకి నేనిచ్చేది 2 రోజుల టైం, కానీ నీకివ్వబోయేది కేవలం 48 గంటలు. ఆలోగా 23 సంవత్సరాల క్రితం నాకు దూరమైన కుటుంబాన్ని నువ్వు కనిపెట్టాలి. లేదంటే 48 గంటల తరువాత నన్ను వెతుక్కుంటూ నా బంధువులు వచ్చేంత వరకు నిమిషానికి ఒక శూలం చొప్పున నీ శరీరంలోకి అణువణువున గుచ్చుతాను. తర్వాత 108 రోజులు మోకాళ్ల మీద నడవాలి. బెదిరిస్తున్నారా? అది నా దగ్గర వద్దు. నాకు భయం వేస్తోంది. 48 గంటల్లో మీ కుటుంబాన్ని కనిపెడితే చాలుగా. అది నాకు వదిలేయండి. నువ్వెక్కడికైనా సరే వెళ్ళి వెతకొచ్చు. నీకు తోడుగా మా వాళ్ళు వస్తారు. బ్లేడ్ బాయ్, వీడిని వదిలే. సరే బాయ్. దగ్గరకు రావద్దు, అక్కడి నుంచే విప్పేయండి. బాయ్, వీడు నిజంగానే భయపడిపోయాడు. చెప్పారు కదా, భయపడితే నాకు అలాగే జరుగుతుందని. వదిలేయండి, నేనే క్లీన్ చేస్తాను. ఇంకా 10 నిమిషాలే ఉంది. ఎవరు చెప్పారు? ఇంకా 7 నిమిషాలు ఉన్నాయి. గుచ్చే టైం అయిందా? గుచ్చనని చెప్పండి.
నాకు భయం వేస్తుంది. భాయ్ అతనికి ఇచ్చిన 48 గంటల్లో ఇంకా 1 నిమిషమే ఉంది. అయితే మొదటి శూలాన్ని వాడి నాలుకకి గుచ్చండి. నోరు తెరవరా. తెరవను. ఎందుకని? నోరు తెరిస్తే నేను అబద్ధాలు చెప్తాను. దయచేసి నాలుగు మీద గుచ్చకండి, తర్వాత భోజనం చేయడం కష్టమైపోతుంది. గుచ్చరా త్వరగా. నాలుగు చాపరా, లేదంటే గొంతులో పుడుస్తా. బాగున్నాడు. అవును. నేను చిన్న మావయ్యని. లలిత మీ అత్తయ్య. లలిత, బిడ్డ ఎంత ఎదిగిపోయాడో చూడు. రా, ఇలా రా అంటే సరే వద్దు, నేను రాను. వద్దులే. నువ్వు వచ్చి ఎన్ని రోజులైంది బాబు? మీ అత్తయ్య కూడా బయట నుంచి ఉంది, నువ్వు కష్టాలు పెరగవచ్చు కదా. ఓసే ఇటు రావే. అలా కోప్పడకు, చిన్నపిల్లాడు కదా. లా ఇల్లాహ అల్లల్లా, వీడు కనిపించడం అల్లా దయ్యని చెప్పాలి. మనం మొహద్దీన్ కొడుకు నిన్నేళ్ల తర్వాత కలుసుకోవాలని ఎప్పుడూ అల్లా నిర్ణయించేశాడు. బాబు, ఇంతకీ మేము ఎవరో కనిపెట్టావా నువ్వు? ఈ ఫేస్ ఒకసారి చూడు. కావాలంటే ఒక చిన్న క్లూ ఇస్తాను. బొగ్గకి సొట్టన్న చిన్న అన్న. చెప్పు చెప్పు చెప్పు, ఎవరు ఎవరు ఎవరు? గుర్తొచ్చిందా? ఎలా గుర్తుంటుంది తనకి? అప్పుడు తనకి 3 ఏళ్లే కదా. ఏం బాబు? పెట్టి చాలా బరువుగా ఉంది, తీసుకెళ్ళడానికి సర్వెంట్స్ లేరా? ఆ ఎర్ర చొక్కా వేసుకున్న పోర్టర్ని రమ్మనండి. పోటర్ అంటే పడుగు రాలిపోతాయి. పోటర్ కావాలంటే పోటరు. అలాగా అయితే వద్దులే, నేనే తీసుకొస్తాను. కొంచెం తప్పుకోవయ్యా. బుజ్జి, మీ మామయ్యకు రూమ్ ఎక్కడరా? ఈ పెట్టె మోసుకొని రావడం వల్ల బాగా లేట్ అయింది. ముందు వేడి నీళ్ళతో స్నానం చేయాలి. నేను వెళ్ళి రెస్ట్ తీసుకోనా? ఒక్క నిమిషం. రారా, బంధువుల్ని పరిచయం చేయాలా? వాళ్ళకి నిన్ను నేను కరెక్ట్ గా పరిచయం చేస్తాను. మీ బాయ్స్ కూడా వస్తున్నారా? వాళ్ళు వస్తారు. తున్నపోతి ఎదవా, నన్నే మోసం చేస్తావా? బ్లేడ్, ఆ కత్తివరా, వీడిని ఇక్కడే నరికి పారేస్తాను. నిజం చెప్పరా, వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి నువ్వే కదా ఈ వేషాలు వేయమని చెప్పావు? అయ్యో తేజాబాయి, నేను ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. మరి పేపర్లో ఒక ప్రకటన మాత్రమే ఇచ్చాను. ప్రకటన? బంధువుల్ని వెతుకుతున్నాం. ఈ ఫోటోలో కనిపించే కోట్ల విలువ చేసే ఆస్తులున్న అందమైన యువకుడు బంధువుల్ని వెతుకుతున్నాడు. ఖాళీగా ఉన్న స్థానాలు అమ్మ, నాన్న, అత్తయ్య, మామయ్య, పిన్ని, బాబాయ్. యువకుడితో బంధుతో ఉన్నట్టు తోచిన వాళ్ళు 24 గంటల్లోగా కిందున్న అడ్రస్లో సంప్రదించండి. మంగళ హౌస్, 4వ వీధి, అనంతపురం. ఎలా ఉంది? మొద్దు ఎదవా, ఇది చూసి మంచి కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తారా? వెంటనే అందరిని ఇక్కడి నుంచి తరివేస్తాను. బ్లేడ్, నా పిస్టల్ ఇవ్వరా. చూడండి భాయ్, ఒకవేళ వీరిలో మీ బంధువులు నిజంగానే ఉండుంటే మనం ఖచ్చితంగా చెప్పలేం కదా. అతను చెప్పిన దాంట్లోనూ అర్థం ఉంది.
ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా మోసగాళ్ళే అని మనం ఎలా నిర్ధారించగలం చెప్పండి? కరెక్ట్. వీళ్ళలో ఒరిజినల్ ఎవరో డూప్లికేట్ ఎవరో నేను వేరు చేసి చూపిస్తాను. గురు, ఏంటి? ఈ వచ్చిన వాళ్ళలో నా బంధువులు లేకపోతే ఒంటి నిండా శూలాలు గుచ్చుకుని చివరికి చస్తే బాగుండు అని ప్రార్థించాల్సి ఉంటుంది. నేనా? క్షమించాలి, మీలో నా నిజమైన బంధువులు ఎవరు అనేది తెలుసుకోలేకపోతున్నా. చీ ఆపరా, నీకు నేను తెలీదు? నన్ను మర్చిపోయావు. ఎవరిని మర్చిపోయినా దీన్ని మర్చిపోవచ్చా? మీ అమ్మకు పాలు లేకపోతే దీని దగ్గర పాలు తాగేరా నువ్వు పెరిగింది. చాలే, ఈవిడికి మాత్రమే పాలున్నాయా? నేను వీడికి పాలు ఇచ్చాను కాదు బాబు. అవి టీ కొట్లో తెచ్చిన పాలని నాకు గుర్తుంది. కరెక్ట్. అనవసరంగా మాట్లాడుకో. అవును, ఇదే ఇచ్చింది. తన చేత బలవంతంగా పాలు ఇప్పించింది నేనే వాడు తెలుసు. నేనే ఇచ్చాను. తను ఎక్కడ ఇచ్చింది? నమ్మేస్తావా ఏంటి? అవును, నేనే ఇచ్చాను. ఆపండి. మాకు లేనట్టు. బాయ్, ఇందులో నిజమైన బంధువులు ఎవరో తెలుసుకోవడానికి ఓ దారి ఉంది. బాయ్ చిన్నప్పుడు పేరేంటో చెప్పండి. పేరు చెప్తే బాబుని ఇస్తారా? ఆ వయసు ఎప్పుడో దాటిపోయింది కదా. పేరు చెప్పండి. పాండు. అందరూ మోసగాళ్లే, పంపించేయండి. అవమానించకండి. నా మేనల్లుని తెలుసుకోవడం నాకు తెలుసు. నీ మావయ్యని కాకపోతే తిరిగి కొట్రా, తిరిగి కొట్రా, తిరిగి కొట్టు. దేవుడా! లలిత, వీడు మన అల్లుడు కాదు. రా వెళదాం. ఆగరా, అక్కడ డోర్ క్లోజ్ చేయండి. నేను వెంటపడి షూట్ చేయకూడదు అనుకుంటే మగాళ్ళు ఆడవాళ్ళు అందరూ తిరిగి రండి. దాక్కున్న వాళ్ళంతా బయటకు వచ్చేయండి. మంచి తుపాకీ కరెక్ట్ గా పేలుతుంది. బాయ్స్, మమ్మల్ని చంపకండి. మేము బంధువులం కాదు. ప్రకటన చూసి వచ్చాం. మమ్మల్ని చంపకండి.